నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమ పథకాలు ఇస్తాను, నా సంక్షేమ పథకాలను గెలిపిస్తాను అంటున్నాను. సంక్షేమ పథకాలు అంటే కింద పైన 10 రూపాయలు ఇస్తున్నాడు, కింద 100 రూపాయలు బట్టన్ నొక్కేస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడండి? ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉంది, గ్యాస్ ధర ఎంత ఉంది, ఇప్పటికే 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. సామాన్యుడు పనిచేసే వాళ్ళ మీద ఏంది కొత్తగా మళ్ళీ చెత్త మీద పొన్ను వేస్తున్నాడు. ఇంకేం కడతాడండి? 60 రూపాయలు 80 రూపాయలు క్వార్టర్ కూడా 200 పెట్టి అమ్ముతున్నాడు. నేను మద్యం తీసేసి నేను ఎన్నికల్లోకి వస్తా అన్నాడు. ఏమైంది సార్? లావణ్య గారు ఇటు నుంచి వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే, వాళ్ళ మామగారు మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ అమ్మగారు మాజీ ఎమ్మెల్యే. నేను ఎట్లాగైనా గెలుస్తాను, లోకేష్ గారిని ఓడించడానికి అస్త్రాలన్నీ ఉపయోగిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? ఎందుకంటే వాళ్ళు కూడా 10 సంవత్సరాల దాకా వాళ్ళు మంగళగిరి పాలించారు. ఎందుకంటే ఒక దఫ వాళ్ళు చైర్మన్ చేశారు, మళ్ళీ ఆయన కూడా చేశారు, 2 దఫాలు ఎమ్మెల్యే చేశారు, ఆమె ఎమ్మెల్యే చేశారు. మరి ఆ సామాజిక వర్గానికి కూడా ఒక న్యాయం చేయలేదు, మంగళగిరికి కూడా ఒక అభివృద్ధి అనేది ఏం చేయలేదు. వాళ్ళు అధికారం కోసం ఏ పార్టీ అయినా మారే అవకాశం వ్యక్తులు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు నిత్యావసర ధరలు కానీ కరెంటు ఛార్జీలు కానీ రాజధాని ఎక్కడ ఉంటుందని ఎలక్షన్ అప్పుడు చెప్తారు. ఈరోజు 3 రాజధానులు అంటారు. దాని మీద మీరేమంటారు? 3 రాజధానులు కదా, ఒక ఇట్లా కూడా ఆయన పెట్టలేడండి. ఏం చేశాడు? 3 రాజధానులు కట్టుబట్టలతో మరి ఆ రోజు మరి తెలంగాణ విడగొట్టి మన ఆంధ్ర చేసినప్పుడు మనకి ఏమి లేకపోయినా సరే మరి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మరి ఉండి మరి 33,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకొని మరి రాజధాని నిర్మించాడు. రాజధాని నిర్మించిన తర్వాత వీళ్ళు మరి ఆ రోజు అసెంబ్లీలో కూడా 28,000 ఎకరాలు కాదు, కావాలితే 33,000 ఎకరాలు తీసుకోండి, సెంటర్ పాయింట్ బాగానే ఉంటుందని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన మాట తప్పాడు, మడం తిప్పాడు. మరి ఈ రోజు కూడా మరి ఏం మాట్లాడతాడు ఆయన? 3 రాజధానులు ఏం చేశాడు? ఆ అభివృద్ధి పేరుతో ఏం చేస్తున్నాడు? కొండ మొత్తానికి గుండు కొడుతున్నాడు. కులాన్ని చూడండి, మతం చూడండి, అందరికి ఇస్తాను అది ఇది జగన్ ఏమీ లేదు. కరెంటు బిల్లు ఇష్ట ప్రకారం పెంచేసాడు. 400 కరెంటు బిల్లు వచ్చి 1200 800 అయిపోతుంది. ఏం చేయాలి? ఎంత వచ్చేది? 300 యూనిట్కి ఎంత 1.5 రూపాయలు 2 రూపాయలు, ఇప్పుడు 5 రూపాయలు యూనిట్ చేశాడు. ఏమి భయం? ఏదీ లేదు. ఇంకేది మాట్లాడితే అది ఉండేది తీసేస్తాడు, భయం మాకు. ఇంకేం లేదు. ఏదైనా మాడితే ఉండేది కూడా బాగుండేస్తాడేమో. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను ఏమీ లేదు. ఏమి ఆయన నియోజకవర్గం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఈడు వస్తేనే బాగుంటుంది. ఎవరు? జగన్ ఈయన నారా చంద్రబాబు నాయుడు. అంటే లోకేష్ గారు పోటీ చేస్తారు మంగళగిరిలో, ఇటు లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఎవరు పిలిస్తే బాగుంటుంది? నేను వస్తేనే బాగుంటుంది, లోకేష్ వస్తేనే బాగుంటుంది. నేను చూస్తాను కదా, 5 ఏళ్ళు నేను చూస్తున్నాను కదా, ఏం చేశాడు? 6 నెలలు 76. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటు. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ప్రజలకు అందించడం అనేది ఎక్కువ చేస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం అయితే నాకైతే ఎక్కడా కనిపించలేదు అభివృద్ధి అనేది. లోకేష్ గారు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు పేద ప్రజలకి బళ్ళు ఇవ్వటం కానివ్వండి, అలాగే ఆర్థికంగా ఇవ్వటం, అనేక సమస్యలు తెలుసుకొని వార్డుకి తిరుగుతూ ఈరోజు ప్రచారం చేస్తా ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకొని ఆయన ఉద్దేశపరంగా ఆయన వంతు కృషి చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. సంక్షేమ పథకాలు ఇస్తారండి, అవి కొంతమందికి అందుని కొంతమందికి అందట్లా. నాకు అమ్మఒడి ఎప్పుడు 2018లో పడింది, ఇంతవరకు లేదు. 2 సంవత్సరాలు పడింది. ఏంటంటే మీకు పడతలేదండి. ఒకసారి 15,000, ఒకసారి 14, మన 13,500. ఏంటండి అమ్మఒడియా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఉద్యోగాలు ఇస్తున్నాయా? యువతకు ఉద్యోగాలు అనేది ఎందుకండి? 5,000 అంట వాలంటీర్లకి. 5,000 నెలకి 100 రూపాయల కాడికి 50 ఇళ్ళ దగ్గర వాలంటీర్ల దగ్గర వసూలు చేసి వాళ్ళకి ఇస్తున్నారు. 5,000 వాలంటీర్లు ఏందండి ఇది? నేను ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా చూడాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, టీడీపీ వస్తే బాగుంటుంది? టీడీపీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా స్టూడెంటే కాబట్టి ఉద్యోగాల అవకాశం అనేది ఎక్కువగా ఉండదు. ఈ రోజున ఎంత చదివినా కానీ 5,000 రూపాయలు ఇచ్చేసి వాలంటీర్లకి వాళ్ళ స్థానికంగా దోచేసుకుంటా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. లోకేష్ గారు గెలిస్తే మంగళగిరి నిజం అభివృద్ధి జరిగింది అంటారా? లోకేష్ జరిగితే అనేక ఐటీ కంపెనీలు ఆల్రెడీ వచ్చున్నాయి, ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మన పక్కనే అమరావతి కూడా ఉంది, దాన్ని కూడా డెవలప్ చేస్తారు. దాంతోపాటు ఈ మంగళగిరి కూడా అభివృద్ధి ఇంకా పుంజుకుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.